హైదరాబాద్ నడిబొడ్డున ఇంత జరుగుతూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు ఏంటిది? 8 మంది కాదనుకుంటాను, చాలా ఎక్కువ మంది చనిపోయారు. అంటే నాకు పేపర్లో మీరు ఇవాళ పేపర్లో కూడా ఫిగర్ వచ్చింది, చాలా అది ఇవ్వాలది అనుకుంటాను. నిన్న నాకు తెలిసినంత వరకు చాలా ఎక్కువ మంది చనిపోయారు, వెరిఫై చేయండి. సో చాలా ఎక్కువ మంది చనిపోయారు, చాలా బాధాకరమైనటువంటి అంశము. కానీ ఇది రికరింగ్ అవుతుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా కాలం ఈ చర్చ అవుతుంది. కళ్ళు హైదరాబాద్ నగరంలో చెట్లే లేవు, తాటి చెట్లు లేవు, ఈత చెట్లు లేవు, కళ్ళు ఏడుకెళ్ళి వస్తుంది. సో తాటి చెట్లు ఈత చెట్లు లేని చోట మీరు కళ్ళు అనుమతిస్తే అది అనివార్యంగా కల్తీ కళ్ళే అవుతుంది అని. ఎందుకంటే మనందరికీ తెలుసు, నేను కళ్ళు తాగినవాడిని కాదు, తాగేవాడిని కాదు, కానీ ఊర్లలో ఇంటుంటాం కదా. సో కళ్ళు ఎర్లీ మార్నింగ్ పోయి ఫ్రెష్ కళ్ళు తాగుతారు, అది ఆరోగ్యానికి చాలా మంచిది అని ఒక నమ్మకం. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డిబేట్. సో దాని నుంచి మీకు నీరాని తీసి ఆ మధ్య ఒక ప్రయత్నం కూడా జరిగింది. మనకు హైదరాబాద్లో నీరా సెంటర్స్ కూడా పెట్టారు. సో కళ్ళు ఉదయాన్నే, ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ పులుపు ఎక్కుతుంది, అది దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మొదలవుతాయని అంటారు. మరి హైదరాబాద్ విసినిటీలో మీకు భువనగిరి అటువైపు పోతే, లేదు గద్వాల్ దూరం పోతే తప్ప పక్కనేమీ చెట్లే లేవు. హైదరాబాద్లో చెట్లు ఎక్కడి, హైదరాబాద్లో రాళ్ళు రప్పలు తప్ప, సిమెంట్ కాంక్రీట్ తప్ప.